హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో తెలుగు ఛానల్. ఈ క్లైమ్ టైకో టోకెన్స్ చెక్ ఎలిజిబిలిటీ వచ్చింది. దాని ప్రాసెస్ అంతా చెప్తాను. దీనికి ఆల్రెడీ మనం టెస్ట్ నెట్లు చేసాము. ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ అకౌంట్లో చాలాసార్లు అప్డేట్ కూడా చేసాము. సో డెస్క్టాప్ ల్యాప్టాప్ యూజర్స్ అయితే ప్రాబ్లం లేదు. ఈ సైట్ నిన్న ప్రాబ్లం వచ్చింది. సైట్ అండర్ మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోయింది. కానీ నేను లింక్స్ అయితే టెలిగ్రామ్ అకౌంట్లో అప్డేట్ చేశాను. సో ఇక్కడైతే డెస్క్టాప్ యూజర్స్ ఇక్కడ 3 డాట్ కాలం ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ డెస్క్టాప్ ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి, పైన ఈ సైటు స్లోగా ఓపెన్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేదు. 29 దాకా టైం ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డాట్ కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ వచ్చిన తర్వాత ఇక్కడ మెటామాస్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఈథీరియం నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. మెటామాస్క్ అకౌంట్లో సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసేసుకోండి. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. ఇక్కడ చూసారు కదా, 77 టోకెన్స్ చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ విత్ గిట్హబ్ ఉంది కదా, ఇది కూడా చేయండి. మీ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఆథరైజ్ చేసేయండి. సో ఇక్కడ గిట్హబ్ కనెక్ట్ సరిగా కావట్లేదు, అది ప్రాబ్లం వస్తుంది కదా. ఒకవేళ ఇలా కాకపోయినా కానీ కింద స్కిప్ ఉంది, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇదైతే కంపల్సరీగా కనెక్ట్ వ్యాలెట్ చేయాలి. ఇక్కడైతే గిట్హబ్ అయితే ఆప్షనల్ ఉంది కాబట్టి కింద స్కిప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను స్కిప్ చేస్తూ ఉంటే ప్రాబ్లం వస్తూ ఉంది. సో ఇక్కడైతే ప్రాబ్లం కంటిన్యూగా అవుతుంది. నేనైతే స్టెప్స్ చెప్పేస్తాను, మీరు దాని ప్రకారం చేసుకోండి. మనం కనెక్ట్ వ్యాలెట్ చేసాం కదా, కనెక్ట్ వ్యాలెట్తో సైన్ ఇన్ చేసేసుకోండి. ఈథీరియం మెయిన్ నెట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ టోకెన్స్ ఎన్ని ఎలిజిబిలిటీ చూపిస్తారు. దాని తర్వాత లాగిన్ విత్ గిట్హబ్ చేయండి. నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, ఇది ఆప్షనల్లే ఉంది. కానీ లాగిన్ అయితే ఇక్కడ మన బైండ్ అకౌంట్ కంపల్సరీగా చేయాలి. ఈ లాగిన్ విత్ చేస్తామంటే ప్రాబ్లం వస్తుంది. స్కిప్ చేస్తే ఏమో మళ్ళీ ఇక్కడ చూడండి, నేను స్కిప్ చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వస్తుంది కానీ నెక్స్ట్ రావట్లేదు. ఇక్కడ నా టోకెన్స్ అయితే చూపిస్తున్నాయి కానీ నెక్స్ట్ అయితే రావట్లేదు. అందుకని మళ్ళీ బ్యాక్ చేస్తున్నా. బ్యాక్ చేసి ఇది చేసేసుకున్న తర్వాత మీరు బైండ్ అకౌంట్ కంపల్సరీగా ఇక్కడ ఉంటుంది. బైండ్ అకౌంట్ ఒక సైడ్ ఇన్ ట్రాన్సాక్షన్ అవుతుంది, దాన్ని చేసేసుకోండి. మీరు ఒకవేళ ఈ సైటు ఓన్లీ మీరు చెక్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలంటే వెంజర్ అని చెప్పి ఇచ్చున్నాను. అక్కడ మీ మెటామాస్క్ అడ్రస్, ఈథీరియం అడ్రస్ ఇచ్చేసేయండి. అక్కడ మీకు ఎన్ని టోకెన్స్ వచ్చాయో దాని ప్రకారంగా అక్కడ మీకు ఏదైనా ఎన్ని టోకెన్స్ వచ్చాయో చూపించాయనుకోండి, ఈ కంపల్సరీగా మీరు కనెక్ట్ వ్యాలెట్ చేయాలి. కనెక్ట్ విత్ గిట్హబ్ కంపల్సరీగా చేయాలి. స్కిప్ చేస్తుంటే బ్యాక్ వస్తుంది కానీ నెక్స్ట్ పోవట్లేదు. కాబట్టి గిట్హబ్ కూడా ఇది ఆప్షనల్ ఇచ్చినా కానీ కంపల్సరీగా ఇది కూడా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత బైండ్ అకౌంట్ కంపల్సరీగా చేయండి. ఇది మొత్తం ఈ 3 స్టెప్పులు 29 బిఫోర్ చేసేసుకోండి. 29న క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ అనేది. తర్వాత ఇప్పుడైతే చెక్ ఎలిజిబిలిటీ నడుస్తుంది కదా, ఈ 29 లోపల చేసుకోండి. ఆ రోజు వచ్చేసి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. నాకు తెలిసి ఇది జూన్లో ఇవ్వచ్చు క్లెయిమ్. ప్రజెంట్ ప్రీ మార్కెట్లో అయితే $3 వస్తుంది ఒక్కొక్క టోకెన్. తర్వాత మెయిన్ ట్రేడింగ్లోకి వచ్చి మెయిన్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ వచ్చినప్పుడు ఎంత వస్తుందో మనకైతే తెలియదు. మా టోకెన్స్ వచ్చినాయి చూసేసుకొని క్లెయిమ్ చేసుకుందరు. ఆ రోజు ఆ క్లెయిమ్ చేసే రోజు కూడా నేను ఇస్తాను. కాకపోతే మీరు క్లెయిమ్ చేసుకునే ముందర 29 బిఫోర్ ఈ 3 స్టెప్పులు కంప్లీట్గా చేయాలి, లేకపోతే మీ టోకెన్స్ రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.